నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణించను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా పిల్లలందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 15:38 నుంచి మనం విందాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచున్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మనం చదివిన భాగంలో యేసు ప్రభు మరణం పొందినప్పుడు జరిగిన కొన్ని సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. యేసు ప్రభు మరణించడం ద్వారా కొన్ని కార్యాలు జరిగాయి. ఆయన మరణం మనం గడిచిన దినాల్లో మనం విన్నాం కదా. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ ప్రాంతం అంతా చీకటి గమ్ముకుంది. ఆ తర్వాత యేసు ప్రభు బిగ్గరగా కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. అప్పుడు భూమి వణికింది. దేవాలయపు తెర పైనుంచి కింది వరకు చినిగినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, బండలు బద్దలాయాయి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక పరిశుద్ధులు శరీరం లేచెను అని మత్తయి సువార్త 27 మనం చూస్తాం. సరే, ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. మార్కు సువార్త 15 దేవాలయపు తెర చినిగెను అనే మాట మనం చూస్తాం. ఈ తెర ఎంత దళసరిగా ఉండేదో. వాస్తవానికి ఎవరు పడితే వారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు దేవాలయంలోకి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేవాడు. సామాన్యమైన వారు లోపలికి యాక్సెస్ వారికి లేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు మన కొరకు మరణించాడో ఒక గొప్ప మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఎవరైనా సరే దేవుని యొద్దకు రాగలిగే కృపను అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి మనకి ధైర్యం కలిగింది. ఎలా సాధ్యమైంది ఇది? ఆయన మన కొరకు నలగొట్టబడ్డ ద్వారా. దేవాలయపు తెర పైనుండి కిందకి చిరిగింది. ఇది మనుషులు చించింది కాదు, ఇది దేవుడే మన కొరకు సిద్ధపరిచిన నూతన మార్గం. ఏ పాపి అయినా యేసుక్రీస్తు శిలువ మరణమును ఆశ్రయిస్తూ ఆయన దగ్గరికి రాగలడు. దేవుని దగ్గరికి వారికి యాక్సెస్ దొరికింది. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని యోహాను సువార్త 1 మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన శిలువ మరణము యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుని పిల్లయ్యే అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు గమనించండి. అంతేకాదు, ఇక్కడ ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. వాస్తవానికి శిలువ మరణము అది 2 రోజుల దాకా ఆ మరణాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళంట. చేతులు కాళ్ళు కట్టేసి మేకులతో కొడితే
ఆ రోజే వారు మరణించేవాళ్ళు కాదంట. 2 దినాలు కూడా ప్రాణంతో పెనుగులాడుతూ చచ్చిపోయేవాళ్ళంట. అందుకనే ఇది కఠినమైన శిక్ష అని భావించేవారు. శిలువ మరణం అంటే అది చాలా భయంకరమైన కఠినమైన శిక్ష. 2 రోజులు సుమారుగా ఆ శిలువ మీద ఉండేవారు. కాకులు కళ్ళు పొడుస్తుండేవి, ఆ పక్షులు వచ్చేవి. వాళ్ళు ఒంటరితనం అనుభవిస్తూ చాలా వేదన, రోదన, దుఃఖము, బాధ, శ్రమ అనుభవిస్తూ చచ్చిపోయేవాళ్ళు. అయితే మరుసటి దినం విశ్రాంతి దినం కాబట్టి విశ్రాంతి దినాన దేహము ఆ శిలువ మీద ఉండటానికి వీల్లేదు. మరుసటి దినం విశ్రాంతి దినం కనుక వారి దేహాలు శిలువ మీద అలా ఉండకూడదు. కాబట్టి 2 దొంగల కాళ్ళు విరగొట్టారు, చచ్చిపోయారు. అప్పటికీ యేసుప్రభు చనిపోయాడు. కాబట్టి యేసుప్రభు చనిపోయాడు కాబట్టి అసలు చనిపోయాడో లేదో ఆయన మరణాన్ని నిర్ధారణ చేయడానికి ఆయన పక్కలో బల్లెముతో పొడిచారు. నీళ్లు, రక్తం వచ్చాయి. దీని ద్వారా అమ్మయ్య చచ్చాడ్రా అని వారు నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆ వార్త పిలాతుకి చెప్పారు. పిలాతు ఆశ్చర్యపోతాడు, అప్పుడే చచ్చిపోయాడా అని. అంతేకాదు ఆయన మరణము శతాధిపతికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు? ఆ శతాధిపతి అప్పటికే ఎంతోమంది నేరస్తుల్ని సిలువ వేసి ఉండొచ్చు, కానీ అందరి నేరస్తుల్లాగా యేసు ప్రభు లేడు. ఎందుకంటే యేసు ప్రభులో ద్వేషం కనిపించట్లేదు, యేసు ప్రభులో పగ కనిపించట్లేదు, యేసు ప్రభు దూషించట్లేదు, ఆయన ఎవరిని తిట్టుకోవట్లేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. అంతేకాదు ఆయన అవమానాన్ని భరిస్తున్నప్పుడు ఎక్కడ ఆయన తను డిఫెండ్ చేసుకుంటూ నేను అలాంటి వాడిని కాదు అనట్లేదు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడని. శతాధిపతి యేసు ప్రభు మరణం పొందిన విధానాన్ని, ఆయన శిలువ దృశ్యాన్ని చూస్తూ ఆయన్ని గమనిస్తున్నాడు. చాలామంది నేరస్తులు శపిస్తారు, దూషిస్తారు. ఈయన ఒక్క శాపపు మాట మాట్లాడతలేదు, ఒక్క దూషణ మాటలు మాట్లాడతలేదు. క్షమించండి అని ప్రభుని వేడుకుంటున్నాడే, ఈయన అంత గొప్పవాడు అని, ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. 40వ వచనంలోకి వద్దాం. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియా, చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా, సొలోమియు ఉండిరి. కొంతమంది స్త్రీలు యేసు ప్రభువుని దూరం నుండి చూస్తున్నారంట. ఈ స్త్రీలు చూస్తున్నారు అని ఎందుకు చెప్పబడింది అంటే, యేసు ప్రభు శిలువ మరణానికి వీరు సాక్షులే, ఆయన సమాధి చేయబడిన సమాధికి కూడా వీరు సాక్షులే. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో కూడా యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారితో కూడా ఉండిరి. ఆ ముగ్గురు మాత్రమే కాదు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారంట. వీళ్ళంతా కొంతమంది గలిలయ నుండి ఆయన్ని వెంబడిస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతమంది యెరూషలేము నుండి వచ్చిన ఇతర స్త్రీలు కూడా ఉన్నారంట. మెట్టుకు గమనించండి, పురుషులు అక్కడ లేరు. స్త్రీలు గురించి విశేషంగా మనం చూస్తాం. సహజంగా స్త్రీలు బయటికి రావడానికి ఇష్టపడరు, కానీ ప్రభువుని వీరు ప్రేమిస్తున్న విధానాన్ని మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వారిని విమోచించాడని ఎంతో కృతజ్ఞతగా ప్రభుని వెంబడిస్తున్నట్లుగా, ప్రభుని సేవించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు శిష్యుల్లో యోహాను ఒక్కడున్నాడు, మిగతా చాలామంది స్త్రీలు ఇక్కడ మనకు కనపడుతున్నారు. మిగతా శిష్యులు భయపడి దాక్కున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈ స్త్రీలలో ధైర్యము, తెగింపు మనం చూస్తాం. ప్రాణాన్ని తెగించి వీరు సాహసించి వారు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినం కనుక సాయంకాలం అయినప్పుడు, అంటే సిద్ధపరచు దినం అంటే శనివారానికి ముందటి రోజు సిద్ధపరచు దినం అంటారు. సిద్ధపరచు దినాన్ని శుక్రవారం అని కూడా అనొచ్చు. అయితే ఇప్పుడు గమనించండి, యూదుల క్యాలెండర్కి మన క్యాలెండర్కి వ్యత్యాసం ఉంది. మన క్యాలెండర్ రాత్రి 12 అయిందనుకోండి, మరుసటి దినం కౌంట్ అవుతుంది మనకి కదా, మరుసటి దినము కౌంట్ అవుతుంది. కానీ యూదుల విషయానికి వస్తే వాళ్ళకి సమయము సాయంత్రం 6 గంటలకి మరో దినానికి వారు వెళ్తారు. ఇది యూదుల క్యాలెండర్. దీన్ని మనము మర్చిపోద్దు, దీన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభు శిలువ మరణం దగ్గర వీరు నిలిచినట్లుగా మనం చూస్తాం.
ఆయన సమాధి చేసే సమయంలో కూడా ఈ స్త్రీలు మనకి కనపడతారు. ఆ సమాధిని విరుగుడు చూసినట్లుగా మనం చూస్తాం. మెట్టుకు ఈ స్త్రీలు యేసుక్రీస్తు శిలువ మరణానికి సాక్షులుగా మనం చూస్తాం. కొంతమంది స్త్రీలంటే తక్కువగా చూచేవారు ఉన్నారు, వారి పరిచయను తృణీకరించేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్న ఈ స్త్రీలను మీరు చూస్తే, ఈ స్త్రీలు ప్రభు యొక్క శిలువ మరణానికి సాక్షులు, ఆయన పునరుత్థానానికి సాక్షులు. తొందరలో వారి యొక్క పునరుత్థానపు సువార్తను ఏ విధంగా ప్రకటించబోతున్నారో అది కూడా మనం విందాం. దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఏదైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎత్తబడిన మాటలు మందరి హృదయాలు నీరుకట్టి ఫలింప చేయండి. నీ వాక్యం ఆత్మీయ జీవమైంది. జీవము గల నీ మాటల చేత ప్రతి ఉదయము మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.